విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులంతా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకాంక్షించారు. బుధవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డితో కలిసి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి హాజరయ్యారు. పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా సరస్వతి పూజను నిర్వహించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనది. మనిషి ఏదైతే యవనమైనటువంటి దశ కోల్పోతే మళ్ళా పెద్దగా అయినాక మళ్ళీ ఈ వయసు రాదు. ఈ చదువుకునేటటువంటి వయసు అనేది చాలా అద్భుతమైనది. కాబట్టి మీకు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా మీకు అండగా ఉంటా ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్రం ఈ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని చాలా అద్భుతంగా మిల్లెట్స్తో కూడుకున్నటువంటి మంచి పౌష్టికారాన్ని అందియాలని కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. తర్వాత ఉదయం ఏదన్నా టిఫిన్ పెడితే ఎట్లుంటుంది, సాయంత్రం స్నాక్స్ ఎట్లుంటుంది. ఎందుకంటే రేపటి తరం ఏదైతే పిల్లలే రేపటి భవిష్యత్తు. కాబట్టి మంచి ఆరోగ్యమైనటువంటి సమాజం రావాలంటే పిల్లలు కింది స్థాయి నుంచే ఈ ఫౌండింగ్లో చాలా బలంగా ఉండాలని ఇలా ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చే రోజులన్నీ కూడా చాలా బాగుంటాయి. రోజుకు చాలా ఇంక్రీజ్ ఉంటుంది. కాబట్టి పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీటింగ్ కూడా నేను అందుకని అనేక సందర్భాల్లో కూడా నేను ఎంబీఓలది, డిఓకు, తర్వాత హెడ్ మాస్టర్ల మీటింగ్లో చెప్పినాం. పిల్లల తల్లిదండ్రుల మీటింగ్ కూడా మీరు ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి, ఎందుకంటే మనం 9 నుంచి 5 గంటల వరకు బాగానే చెప్తా ఉన్నాం. అలా తర్వాత